So, hello guys, నేను మీ అభి వెల్కమ్ టు అభినవ్ రాక్. సో గైస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అయితే ఇది మోస్ట్ పాపులర్ గేమ్ అయిన స్టీల్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చాను గైస్, స్టిల్ ద బీగన్. సో గైస్ ఇదేంటిది మా ఫ్రెండ్స్ నుంచి కష్టపడి వాళ్ళ యొక్క బ్రెయిన్స్ అన్ని స్టీల్ చేసి ఒక 1 బిలియన్ అయితే కొన్నాను గైస్. నాకైతే అర్థం కావట్లేదు అసలు రెడ్ కార్పెట్ మీద ఎందుకు ఇంత రేర్ బ్రెయిన్ రోడ్స్ వస్తున్నాయో. నాకు వీటిని చూస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది అసలు కొనాలో వద్దా అనేది. బట్ మనమైతే కొనలేం గాయస్, మనం అయితే బ్రోకీస్ ఇప్పుడు. అండ్ గాయస్ నమ్మేశారా గాయస్ నిజంగా? నూలా పూలానా ఏమో గాయస్, నాకు ఈ మధ్య గ్లిచెస్ ఎక్కువ అవుతున్నాయి గాయస్, నాకు అదే అర్థం. చూసేసారా? సరే గాయస్, రివీల్ నిజంగా అది నా బేస్ ఏం కాదు, ఇది గైస్ నా అసలు బేస్ అభినవ్ రాక్ 7941. సో గైస్ ఈరోజు అయితే ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ప్రతి బ్రెయిన్ రాట్ కూడా నాదైతే కాదని చెప్తున్నాను, ఎందుకంటే ఇదంతా మా ఫ్రెండ్స్ది. వాయిస్ అయితే సరిగ్గా ఉండదు గైస్, ఎందుకంటే బాగా జలుబు చేసింది. సో సెకండ్ ఫ్లోర్లో అయితే ఫుల్గా లక్కీ బ్లాక్స్ అయితే ఉన్నాయి గైస్. అండ్ థర్డ్ ఫ్లోర్ స్ట్రాబెర్రీ ఎలిఫెంట్ మియావిల్. ఇంకా ఎండ్ ఆఫ్ ది వీడియో అండ్ మెయిన్ పాయింట్ స్మోకీ లక్కీ బ్లాక్ గాయస్. ఇది కూడా మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకుందే. సో ఓకే గాయస్, లెట్స్ స్టార్ట్. ఓకే గైస్, ఇట్స్ టైమ్ టు స్టోరీ. ఫస్ట్ చిక్లతేరా బిసిక్లతేరాతో స్టార్ట్ చేద్దామా, లేకపోతే లాస్ట్ మూవీకి కాంబినేషన్ చిక్లతేరా బిసిక్లతేరా వద్దులండి. సో ఎవరైనా కానీ కొంచెం చిన్న వాటితో పెద్ద బ్రెయిన్ రోడ్స్ని అయితే స్టార్ట్ చేస్తారు గైస్. బట్ నేను ఇంకా డిఫరెంట్, పెద్ద వాటితోనే స్టార్ట్ చేస్తాను, వాటితోనే కంటిన్యూ చేస్తాను. సో ఇది నా యొక్క ఫ్రెండ్, ఇది నా ఫ్రెండ్ ప్రతీక్ గైస్. వాడు ఒకసారి ఎంతో కష్టపడి హాలోవిన్ సీజన్కి న్యూటేషన్స్ అన్నీ కూడా కష్టపడి కలెక్ట్ చేసి వాడు మొత్తం కూడా అని ఇదేంటిది మొత్తం ఆ కాంబినేషన్స్ అన్ని కూడా కంబైన్ చేసి లాస్ట్ స్మోకీ లక్కీ అదే ఈ లో స్మోకీ కాంబినేషన్స్ని తెచ్చుకున్నాడు గైస్. బట్ వాడి వైపు అయితే ఎప్పుడు లక్ ఉండదులేండి. ఒకరోజు సడన్గాని నాకు వీటి మీద కన్ను పడ్డది గైస్. అప్పట్లో నా దగ్గర ఒక్క బ్రెయిన్ రాట్ కూడా లేదు. సో ఆ తర్వాత ఒక్కసారి నేనైతే కన్నేసానంటే అది ఇంకా నాదే అన్నట్టు గైస్. ఇంకా సో నెక్స్ట్ సెకండ్ ఒక టైప్ ఆఫ్ వాడిని ఇక్కడ ఉన్న ఒక ఎంటీ బేస్కి తీసుకువెళ్ళి వాడికి ఒక 3 ట్రాప్స్ పెట్టేసి సడన్గా తీసుకొచ్చేసాను గైస్. వాడు నేను చెప్పినా నమ్ముతాడు. సో నెక్స్ట్ ట్రలలా ఇదైతే ఇది మా ఫ్రెండ్దే గైస్. వాడైతే పెద్ద అదే ఏదో అంటారు కదా, మర్చిపోయాను. సో వాడైతే కొంచెం థింగర్ టైప్ గైస్. వాడి దగ్గర నుంచి అయితే ఈజీగా రాప్ చేస్తాను. ఇది నా దగ్గర ఒక టైప్ ఆఫ్ ట్రాలలా ఉండేది. బట్ ఆ ట్రాలలా అనేది చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ట్రాలలా ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి వాడు మోసం చేసి దీన్ని అయితే తెచ్చేసుకున్నాను గైస్. నెక్స్ట్ స్పీడాచి టాయిలెట్. సో గైస్ దీంతో కానీ ఒకసారి దీన్ని చూస్తే స్పిడాచిని తిందామంటే నిజంగా వాంతి చేసుకుంటాం గైస్. నాకు అదే నచ్చదు. ఇది చాలా రేరే, మానే జనరేట్ కూడా చేస్తుంది. బట్ మరీ టాయిలెట్లో స్పిడాచిస్ అంటే నేను ఒప్పుకోను గైస్. సో దీని స్టోరీ అయితే పెద్దగా ఏమీ లేదు, పెద్దగా అయితే ఏమి ఉండదు గైస్. దీని స్టోరీ మామూలుగా ఒకసారి నేనేదో ఇదేంటిది సర్వర్స్ అలా తిరుగుతూ ఉంటేనే సడన్గా దొరికింది గైస్ ఇది. సో వాడైతే బేస్లో లేడు, వాడెవడో కొంచెం అన్కేర్డ్ అనుకుంటాను. సో సడన్గా డ్రాప్ చేస్తా. సో గైస్, సో ఈ యొక్క క్యాండీ టైప్
ఈ యొక్క క్యాండీ టైప్ బిసిక్లతేరా వర్షన్ని డ్రాప్ చేయడానికి నిజంగా మా ఫ్రెండ్ 10 నిమిషాలు బతిమాలుకున్నా కానీ నేనైతే అసలు ఇవ్వనగాక ఇవ్వనన్నాను గైస్. అసలు ఏమైందంటేని సో గైస్ ఇది ఏంటిది అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు గైస్. అసలు ఈ కార్పెట్ మీద ఇంత రేర్ బ్రెయిన్ రాట్స్ ఎందుకు వస్తున్నాయి? సరే ఓకే గైస్, ఇక్కడ ఒక న్యూ సీజన్ ఇదేంటిది ఇప్పుడు న్యూ అడ్మిన్ సో ఏదో అంటారు కదా గైస్, అదే న్యూ అప్డేట్కి ఈ యొక్క ట్రేడ్ బ్రెయిన్ రాట్లోని లాస్ట్లో ఆ సైకిల్ టైప్ క్యాండీ ఇది సో ఓ మై గాడ్ గైస్ బాగా జలుబు చేస్తుంది, ఇంక్లూడెడ్ కాఫ్ గైస్. ఏమైందంటే వీధి ఇక్కడ నో మై హాట్స్పాట్స్ కానీ ఇక్కడ పెడితేనే ఇక్కడ ఈ ఒక టైప్ ఆఫ్ ఇది బిసిక్లతేరా వర్షన్ అయితే వస్తుంది. మా ఫ్రెండ్ అయితే 8x లెక్క పెట్టుకొని ఎంతో రోబోక్స్ ఖర్చు పెడితే అని వాడికి ఏది దొరికి ఉంటుంది గైస్. సో సడన్గా నేనైతే యూట్యూబ్లోని బాడీ స్వాప్ స్టీలింగ్ మెథడ్ని ట్రై చేసాను. వాడైతే మరీ అంత ప్రో కాదు గైస్, వాడి దగ్గర నుంచి అయితే ఈజీగా తీసేసుకున్నాను. బిసిక్లతేరా అంటే వచ్చేసింది గైస్. 100 ఏళ్ళు బతికేస్తుంది గైస్ ఇది. సో గైస్ ఇదిగోండి వాడిని వాడి అంత బతిమాలుకున్నా కానీ నేను ఇవ్వనన్నాను. సో నెక్స్ట్ గైస్ టిక్ టాక్ సహోర్. అసలు ఇది నాకు ఎలాగొచ్చిందో కూడా తెలియదు గైస్. నేనేదో మా ఫ్రెండ్ ప్లేస్ని అలా ఎక్స్ప్లోర్ చేస్తుంటే సడన్గాని అది అన్లాక్ అయిపోయింది. నేను టిక్ టాక్ సహోర్ని పట్టుకొని అలాగ ఉన్నాను. ఫోన్లో అలా వెళ్దాము, వాడు వచ్చేలు నెల్లిలో పడి కొట్టేస్తాడంటే వాడు ఎక్కడో ఎంట్రీ గేట్ దగ్గర ఉన్నాడు గైస్. వాడి బేస్కి నా బేస్ ముందు వాడు బేస్ని అక్కడికి వచ్చుకొని ఎంట్రీ గేట్ దగ్గరికి వెళ్ళాడు గైస్. వాడు ఎంట్రీ గేట్ అంటే అది గైస్, అదే మొత్తం బ్రెయిన్ రాట్స్ వస్తున్నాయి కదా దాంట్లోకి అయితే వెళ్ళాడు. అది దాంట్లో కంటే దాని దగ్గరికి వెళ్ళాడు. సో ఈజీగా స్టీల్ చేస్తాను గైస్. నాకు ఎప్పటికి కూడా టిక్ టాక్ సాగు వాడు వస్తే ఇద్దాం అనుకున్నాడు, బట్ వాడు నా మీద హట్ అవ్వడం వల్ల రావట్లేదు. సో గైస్ ఈ బుడ్డి చిక్లతేరాస్ స్టోరీ నాకు అప్పుడే చెప్పాలని లేదు. నెక్స్ట్ లకాస్ బూ. సో గైస్ ఇది ఏదో టైప్ ఆఫ్ బ్రెయిన్ రాట్కి హ్యాలోవిన్ వర్షన్ గైస్. ఇదేదో ఇంతకు వచ్చింది కదా గైస్, హౌస్లో ఉండి టంగ్ని బయటికి పడుతుంది కదా గైస్. పైన ఏదో ఉంటుంది 6 లేకపోతే 9 ఉంటుంది దాని మీద. సో ఆ యొక్క బ్రెయిన్ రాట్కి హ్యాలోవిన్ వర్షన్ ఇదైతే నాదే గైస్ నిజానికి. సో మా ఫ్రెండ్ స్టీల్ చేసేసాడు, బట్ ఎలా కూడా కష్టపడి వాడిని కొంచెము వాడు కూడా తింగర్ టైపే, వాడిని తింగర్ అని చేసి మళ్ళీ తిరిగి నా బ్రెయిన్ రాట్ అయితే తెచ్చేసుకున్నాను. సో ఇప్పుడు లాస్ట్ ప్రోమోస్ ఇదైతే ఎప్పుడో పాతప్పుడు చాలా ఓల్డ్ బ్రెయిన్ రాట్ గైస్. ఇది నాకు చాలా రోజులు నేను తీసుకొని ఇప్పటికొచ్చి కూడా దీన్ని నేను సెల్ చేయలేదు, ఎవరికి కూడా నేను స్టీల్ చేయలేదు. ఎందుకంటే నా బేస్లో ఒక్కసారి వచ్చారంటే వాళ్ళు స్టీల్ చేయడం అంత ఈజీ కాదు, అసలు ఈజీ అండ్ ఇంపాసిబుల్. సో గైస్ డాన్ ఇదైతే కొందాం అనుకుంటున్నాను. వీడియో ఎండింగ్లో మా ఫ్రెండ్ దగ్గర ఉంది, వాడి దగ్గర నుంచి స్టీల్ చేస్తున్నాను, మనకేదో డబ్బులు వేస్ట్. లాస్ పగీస్ మా ఫ్రెండ్స్ ఏదో ఒకటిలే, మా తర్వాత ఏదైనా చూసుకుందాం, మా ఫ్రెండ్స్ కొంటేనే తీసుకుందాం. సో ఓకే గైస్ నెక్స్ట్ లాస్ ప్రోమోస్ అయితే ఇదేంటిది నేను కష్టపడి అంటే నా ఫ్యూజింగ్స్కి చాలా రోజులు అయింది కాబట్టి నాకు గుర్తులేదు, బట్ నేను మా ఫ్రెండ్ కలిసి ఇది మొత్తం కూడా మొత్తం ఎంటైర్ బ్రెయిన్ రాట్స్ అన్ని కలెక్ట్ చేసి ఎంత కష్టపడ్డాడంటే వాడు. నాకేమీ పర్లేదు గైస్, నేను ఈ ఎంటీ బేస్లోని ఫుల్గా చిల్ అవుతున్నాను. ఇదేంటిది ఎందుకంటే వాడికే నేను ఆ బ్రెయిన్ రాట్ ఇస్తానని అయితే చెప్పాను. సో బట్ వాడైతే నమ్మేసి నా కోసం. సో గైస్ నాకు అప్పుడప్పుడు ట్యాంక్ వెళ్ళి ట్యాంక్ కళలోగా వస్తుంది గైస్ నాకు. అదే
కష్టపడి ఇదేంటి వాడు ఇంత కష్టపడి ఆ యొక్క మ్యూటేషన్స్ తయారు చేస్తే అలాగ వెళ్ళి స్టీల్ చేస్తాను గైస్. వాడైతే నీ ఎంతలాగా అడుక్కున్నాడంటే అంతలాగా అడుక్కున్నాడు గైస్. సో నెక్స్ట్ వీడియోలో ఆ రికార్డింగ్ కూడా ఉన్నాయి గైస్ నా దగ్గర. దాన్ని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఈ లాస్ లవాకా సటూర్నోస్ ది మోస్ట్ హేటెడ్ బ్రెయిన్ రాట్కి బేబీ వర్షన్. సో ది మోస్ట్ హేటెడ్ ఎందుకంటే చాలామంది అంటారు, అంటే స్టీల్ బ్రెయిన్ రాట్ గురించి పెద్దగా తెలియని వాళ్ళు ఉంటారు కదా గైస్. వాళ్ళైతే అంటారు ఓజీ బ్రెయిన్ రాట్ స్ట్రాబెర్రీ ఎలిఫెంట్ యాంగ్, బట్ నా దగ్గర ప్లేస్ లేదు. ఓకే లీవ్ ఇట్, అప్పుడప్పుడు అలా జరుగుతుంది. సో ఏంటంటే గైస్ మనకి పెద్ద పెద్ద అడ్మిన్ అబ్యూసులకి మాట్లాడితే శామి అంటే ఈ యొక్క గేమ్ యొక్క ఓనర్ స్టీల్ బ్రెయిన్ రాట్కి వాడైతే నీ కంటిన్యూస్ లవాకా సటూర్నోస్నే స్పాన్ చేస్తాడు. వాటిని చూసి అసలు ఎవ్వరికి అవసరం లేకపోయినా ఫుల్ బేస్ ఆఫ్ లవాకా సటూర్నోస్ ఉన్నాక అవే ఎక్కువ స్పాన్ చేస్తాడు గైస్. ఆ యొక్క ఈవెంట్కి రిలేటెడ్ ఒక్క బ్రెయిన్ రాట్ స్పాన్ చేస్తే నేను లవాకా సటూర్నోస్ 5 స్పాన్ చేస్తాడు చెత్తలాగా. మీరు ఎప్పుడైనా కానీ ఇలాంటి అంటే స్టీల్ బ్రెయిన్ రాట్ వాడేవాళ్ళు మీరు కానీ ఈ యొక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఉంటాయి. సో ఈ బుడ్డి లవాకా సటూర్నోస్ అయితే ఇదేంటిది మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నాను గైస్. వాడు జస్ట్ నా బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది అంతే. వాడి దగ్గర పెద్దగా ఏం లేవంటే ఇంక నేనే యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. సో గైస్ ఈ డ్రాగన్ కెనల్లోని వామ్మో దీని కోసం పెద్ద యుద్ధమే జరిగింది గైస్. సో నేను మా ఫ్రెండ్ అలాగా. సో ఇప్పుడు ఇక్కడ సో ఎంట్రీ గేట్ దగ్గర ఏదైనా కొత్త బ్రెయిన్ రాట్స్ వస్తాయేమో మంచిగా అలా చూస్తూ కూర్చున్నాం గైస్. సడన్గా డ్రాగన్ కెనల్లోనే స్పాన్ అయింది. సో మా ఇద్దరికి అప్పుడు స్టార్ట్ అయింది గైస్ వార్. ఇలా కొట్టుకుంటూ నాది 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 అనుకుంటూ ఫుల్గా అయితే కొట్టుకున్నాం గైస్ మేమిద్దరం. సో లాస్ట్గా అది వాడికే వెళ్ళబోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వస్తేనే నేను కొనేసాను గైస్ వెళ్ళి. వాడేమో మళ్ళీ కొందాం అనుకుంటే గట్టిగా కొట్టేశాను గైస్. నా దగ్గర ఇదిగో నా బ్యాక్ ప్యాక్లోని బ్లాక్ హోల్స్ ఇదేంటిది ఏలియన్ స్లాబ్ ఉంది గైస్. సో ఈ ఏలియన్ స్లాబ్తో వాడిని కొడుతూ నేను దాన్ని ఇదేంటి దాన్ని నా బేస్కి వెళ్ళేదాకా వాడిని కొడుతూ లాస్ట్కి అది నా బేస్కి వచ్చాకైతే లాక్ చేసేసాను గైస్. వాడైతే ఎలా పడితే అలా ఏడ్చేసాడు ఇంకా. సో లాస్ట్ చిక్ల తేరా సంగతి అయితే ఇది ఆల్మోస్ట్ స్కామే చేసింది గైస్ నిజంగా. సో గైస్ దీంట్లో ప్రతి కష్టం నాదే గైస్. ఈ బుడ్డి లాస్ట్ చిక్ల తేరాస్కి ఇదైతే నాదే గైస్ నిజానికి. సో ఏంటంటే దీనివల్ల నాకు పెద్ద స్కామ్ అయిపోయింది గైస్. నా దగ్గర 2 చిక్ల తెర బిస్క్ల తెరాస్ ఉంటాయని నేను వాటిని ఇది అంటే రిచువల్ చేసి నేను లాస్ట్ చిక్ల తెరాస్ తెచ్చుకున్నాను గైస్. ఆల్మోస్ట్ ఉంది గైస్ నా దగ్గర. ఇదేంటిది అవన్నీ వచ్చేసిన తర్వాత సడన్గా నాడు పెద్ద నమ్మక ద్రోహం చేస్తాడు. ఏంటో చెప్పనా గైస్, వాడైతే నన్ను గట్టిగా ఒక ఏలియన్ స్లాబ్ ఇచ్చుకొని కొట్టేసి ఆ యొక్క బ్రెయిన్ రాట్ని అయితే తీసుకెళ్ళిపోతున్నాడు గైస్. నాకైతే ఇంకా అస్సలు అర్థం కాలేదు. 1 నిమిషం అలాగా షాక్లో ఉండిపోయాను. సో తర్వాత అయితే ఎలాగోలా వాడితో ఫైట్ చేసి కష్టపడి అయితే తీసుకున్నాను గైస్. సో ఇది గైస్ నా బ్రెయిన్ రాట్ స్టోరీస్ పైన మియావుల్ స్ట్రాబెర్రీ ఎలిఫెంట్కి ఎటువంటి స్టోరీ కూడా లేదు. అవన్నీ జస్ట్ మా ఫ్రెండ్స్ దగ్గర నా గిఫ్ట్స్ అంతే అవి. సో ఇట్స్ టైమ్ టు సెకండ్ రౌండ్. సో ఈ యొక్క ప్రతి లక్కీ బ్లాక్ని అయితే ఓపెన్ చేసి దీని ద్వారా వచ్చి ప్రతి బ్రెయిన్ రాట్ నా దగ్గర ఉంచాడు గైస్. నెక్స్ట్ వీడియో చూపించేదాకా అదే నా ఛాలెంజ్. సో ఫస్ట్ లక్కీ బ్లాక్. సో గైస్ అన్నీ కూడా నాకు దాదాపు ట్రాష్ వస్తాయి. పాట్ హార్ట్స్ పెద్ద ట్రాష్ గైస్. ఇది నాకు పిచ్చ కోపం వస్తుంది పాట్ హార్ట్స్ కానీ ఆ యొక్క డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా గైస్, అది కానీ చూస్తే పిచ్చ కోపం. ఈ ట్రాష్ వస్తాయి గైస్ నాకు ఎందుకో అర్థం కాదు. ఇవన్నీ కొనడానికి కారణం ఏంటంటే
నా బ్యాడ్ లక్ మొత్తం వీటితోనే పోతే పైన ఉన్న ఒక మోస్ట్ ఎక్స్పెన్సివ్ లక్కీ బ్లాక్కి మంచి బ్రెయిన్ రోడ్ వస్తుందని అయితే అనుకుంటున్నాను. సో నా బ్యాడ్ లక్ మొత్తం వీటి మీద పోతుంది కదా అప్పుడు. నెక్స్ట్ వీడియోలో అయితే నా ఫ్రెండ్ ప్రతిజ్ఞ అయితే తెస్తాను గైస్. మేమిద్దరం కలిసి వాడైతే ఈసారి ఏం చేస్తానంటే నేను రీసెంట్గా ఇంకేస్ కానీ వాడికి ఏ బ్రెయిన్ రోడ్ కావాలన్నా స్పాన్ చేయగలిగే ఒక అడ్మిన్ ప్యానల్ అయితే ఉంటుంది గైస్. ఆ అడ్మిన్ ప్యానల్ కానీ నాకు వచ్చిందంటే ఇంకా నన్ను ఆపేవాడే లేడు గైస్. బట్ నేనైతే కొనను గైస్, ఎందుకంటే నా దగ్గర రోబక్స్ ఉన్నాయి. బట్ కొంటే నాకు రోబక్స్ వేస్ట్ అని అయితే అనిపిస్తుంది. మొత్తం ట్రాష్ గైస్. ఇదిగోండి 2 పాట్ హాట్స్పాట్స్ వస్తే చూడండి గైస్, మొత్తం ట్రాష్. అది కూడా ట్రాష్. సో ఈ లావా లక్కీ బ్లాక్ అయితే ర్యాండమ్గా స్పాన్ ఎందుకు కొనేసాను. ఇంకా ఖచ్చితంగా డ్రాగన్తో వస్తుంది. ఇంకా బ్యాడ్ లక్ మొత్తం పోయింది గైస్. ఇట్స్ టైమ్ టు మోస్ట్ రౌండ్ 3 గ్యాస్. భయం వేస్తుంది గ్యాస్. ఓపెన్ చేద్దాం. భయం వేస్తుంది గ్యాస్ నాకు. దీంట్లో కానీ ట్రాష్ బ్రెయిన్ వస్తే గ్యాస్ నిజంగా నాకైతే వచ్చే కోపానికి మా యొక్క ఏదో మా ఫ్రెండ్ బేస్ మొత్తం కూడా డ్రాప్ చేసేస్తాను. నా వల్ల కావట్లేదు గైస్. ఓకే, అయితే కళ్ళు మూసుకుంటాను, మీరు కూడా ఐస్ క్లోజ్ చేసేయండి. సో 3, 2, 1 గో. సో ఐస్ స్పిన్ అవుతుంది అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. సో నేను ఒక 10 seconds అయితే లెక్క పెడుతున్నాను. నాకు అది అవుతుందో లేదో తెలియదు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో నైస్ అది ఓపెన్ చేయబోతున్నాను ఇప్పుడు. ఓ మై గాడ్, మంచి బ్రెయిన్ రోడ్ అయితే వచ్చింది గైస్ నాకు. బట్ దీనికి ఏదో గ్లిచ్ అయింది గైస్ నాకు తెలిసిన వరకు. గ్రాబ్ నొక్కు ఒకసారి, దీనితో గ్రాబ్ నొక్కగలుగుతున్నాను. సో గైస్ దీని ద్వారానైతే ఏదో గ్లిచ్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో అయితే గ్లిచ్ని చూద్దాం గైస్ మనం. పక్క దీని ద్వారా అయితే మనీ జనరేట్ అవుతుంది. సో అండ్ గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈసారి అయితే లేట్ అవ్వకుండా అయితే చూసుకుంటాను గైస్. సండే అయితే పక్కా ఒక వీడియో వస్తుంది. అప్పటిదాకా ఒక్క బ్రెయిన్ రోడ్ కూడా అమ్మను గైస్. సో టేక్ కేర్, బాయ్ బాయ్.